మా వారు ఇంకా టిఫిన్ తిని బయలుదేరాక నేను ఏం చేశానంటే టీ తాగా. కానీ ఇంకా ఆకలేస్తుంది. మా వాడితో పాటు రెండోసారి తాగుతానండి కంపల్సరీ. ఎందుకంటే పొద్దున ఒకసారి తాగుతాం, రెండోసారి తాగుతాం. మొన్న పెట్టిన బెండకాయ కర్రీ తినబుద్ధి కాలేదు. ఇంక 2 రోజులయిపోయింది కదా అని పడేసానండి. ఏం లే అదేం పెద్ద ఒకరోజు పడేస్తే నెక్స్ట్ డేకు ఈ హోటల్ కర్రీస్ తిన్నాం గదా! ఏదైనా ఒక్కరోజే పెడతానండి. అన్ని రోజులు పెట్టను. రోటి పచ్చడి అయితేనే పెడతా. ఇంక మిగిలిన పిండితో దోసలు పోసేసాను. ఒదిగి రాలేదన్నా గదా! పెద్ద పాపకేమో ఒక 3 పెట్టేసి నేనొకటేసుకున్నా. విరిగిపోయినదొకటి తినేసి ఆ ఇంతతోనే కడుపు ఎక్కడ నిండుతది? నిండదు గదా! ఇంకా తర్వాత కొంచెం టీ తీసుకొని ఆ సూపువి స్టిక్స్ ఉంటే అవన్నీ డిప్ చేసుకొని ఎలా తిన్నానో చూపిస్తాను. అలా తినేస్తే అక్కడికి ఒక్కోసారి అలాగే అవుతది గదా! అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఇట్లాగే ఉంటదండి నాకు. దండిగుందనుకో ఫుడ్ ఎప్పుడన్నా బెంగుళూరులో ఏం చేసేదాన్నంటే లేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తా. అప్పుడు బాగా ఆకలేస్తది తినేసేయొచ్చు. ఇలా కొంచెం ఉంటే వెంటనే తినేస్తాను. మళ్ళీ మధ్యాహ్నము తొందరగా వండుకొని తింటా. బెంగుళూరులో నేను దోసలు గూడా ఇలా పిల్లల్ని దింపొచ్చేసరికి నేను దోసలు గూడా పోసేసుకొని పోతా. ఇంగ వస్తానే నాకు ఆకలేస్తది. వాళ్ళకి 8:30కి దింపి రావాల్సొస్తది ఇంటి దగ్గరే స్కూలు. అందుకని ఇంక 8:30కి ఆకలేస్తది నాకు. ఇంగ నా ఒక్కదానికి పోసుకోనికి ఇష్టం ఉండదు. ఇట్లా హాట్ ప్యాక్‌లో పెట్టుకుంటాననమాట. అయిపోయిందండి. నీరు దోసపిండి అంతా ఇలా పోసేసుకొని తిన్నాను. ఇంకా లాస్ట్ ఒక దోస వచ్చింది. నాకెందుకో ఒదిగే రాలేదన్నాను గదా! మీరు గూడా ఇంతే గదా! ఆడవాళ్ళందరూ ఇంతే. ఇంట్లో మిగిలిపోయినవన్నీ తింటాము. మా ఆయన నా తుంటలు గూడా యేసుకొని తినండి అడ్జస్ట్ అవ్వొద్దంటే వినకుండా తినలేదు. ఫుడ్ తింటే చాలు. టీవీ ముందర కూర్చొని తింటాం గదా! కానీ నాకు టీవీ ముందర కూర్చున్నా నా కాన్సంట్రేషన్ టీవీ మీదన్నా ఉంటది, ఫుడ్ మీదన్నా ఉంటది. ఏదో ఒక దాని మీదే ఉంటది. అందరిలాగా 2 ఉండదు. ఫుడ్ రియల్‌గా ఎంజాయ్ చేయాలంటే ఏదైనా టీవీ చూడకండి. ఏదైనా వింటూ పర్వాలే గానీ కళ్ళు మాత్రం పక్కకు తిప్పుతే ఫుడ్ టేస్ట్ చేయలేమండి. నేను చూశాను చాలా సార్లు. కళ్ళు మాత్రం ఫుడ్ వైపే ఉండాలి. చెవులు పక్కకు పోయినా పర్వాలే గానీ అందుకే ఎవరన్నా మాట్లాడుతుంటే ఓకే మనతో. కళ్ళు మాత్రం పక్కకు పోతే నేను ఎందుకో ఫుడ్ ఎంజాయ్ చేయలేను. మీరు కూడా అంతేనా? నాకైతే ఫుడ్ రియల్‌గా ఎంజాయ్ చేయాలంటే ఎంతసేపు మొబైల్‌తో అయినా ఉంటాను గానీ తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రం నేను చాలా సార్లు చూశాను. ఆ మొబైల్ చూస్తుంటే దాని టేస్ట్ ఎంజాయ్ చేయలేము. మా ఆయన, మా పిల్లలందరూ మా అత్తగారింట్లో ముఖ్యంగా ఇట్లే ఉంటారు. ఇలాగే ఇలాగే కలుపుతుంటారు. ఇలాగే తీసుకుంటుంటారు. నేను మా తోడికోడలు నవ్వుకునేవాళ్ళం. తనకు గూడా ఇష్టం ఉండేది కాదు అట్లా. అసలు ఫుడ్ ఎంజాయ్ చేయలేమండి. అది తెలీదు ఎవ్వరికి. కావాలంటే ట్రై చేయండి. మీరు చూస్తున్నప్పుడు టేస్ట్ రాదు నోటికి. టేస్ట్‌ని మర్చిపోతాం. మా పిల్లలకి కూడా చెప్తాను. టేస్ట్ ఎంజాయ్ చేయలేరు అంటే, లేదు మాకట్లే మేము చేస్తాము అంటారు. సరేలే మీ ఇష్టం అంట. మీరు మీరెలా ఫీల్ అవుతారో కామెంట్ పెట్టండి.